ఈరోజు సముద్రం మండల తహసీల్దార్ గారిని నూతనంగా ఎన్నికైనటువంటి శ్రీధరమూర్తి గారిని కలవడం జరిగింది. ఇక్కడ తహసీల్దార్ గారిని కలిసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్థానిక సమస్యలు, రెవెన్యూ సమస్యలు, తర్వాత ఒకే కుటుంబంలో అన్నదమ్ములుంటే ఒక అన్నదమ్ముడు తెలివైన అన్నదమ్ములు భూమి విషయాలు ఎక్కించుకోవడము, తెలివి లేని వాళ్ళు ఆ భూమిలో తరతరాలుగా సేవ చేసుకుంటూ పోవడము, ఇలాంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి మండల వ్యాప్తంగా. ఈ మండల వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్లో పొరపాటు గ్రామము కొన్ని చోట్ల మా వాళ్ళు దళితులు ఎవరైతే ఉన్నారో దళితులు భూములు సాగు చేసుకుంటున్నారు. ఆ భూములు సాగు చేసుకున్న వాళ్ళని కూడా సమగ్ర విచారణ జరిపి ఆ సాగు చేసుకున్నటువంటి నిరుపేదలకి ఆ భూమి దక్కాలని చెప్పేసి ఈ స్థానికున్న ఎంఆర్ఓ గారికి, రెవెన్యూ వారికి నిర్ణయించుకున్నాము. అదేవిధంగా స్థానికంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడే కానీ భూ పంపిణీ కార్యక్రమాలు జరగడం లేదు, ఇంటి పట్టాలు జరగడం లేదు. నామకావాసం మాత్రమే పేపర్లో మాత్రమే పట్టణాల్లో 2 సెంట్లు, పేద వర్గాలకి పల్లెల్లో 3 సెంట్లు, తర్వాత 2 ఎకరాలు 3 ఎకరాలు భూములు ఇస్తున్నామని చెప్తున్నారు తప్ప గొప్ప మంచి ప్రభుత్వం అని ప్రచారం చేస్తుంటున్నారు తప్ప నిజంగా నిరుపేదలను గుర్తించి భూ పంపిణీ కార్యక్రమాలు వెంటనే అమలు చేయాలి. తర్వాత ఇల్లు లేని నిరుపేదలకి ఇల్లు కేటాయించాలి. ఇట్లా ఎవరైతే భూములు అక్రమంగా ఎక్కిస్తున్నారో ఆ అక్రమదారులను గుర్తించి సమన్వయం చేయాలని చెప్పేసి ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారి ఉత్తర సముద్రంలో మన శ్రీధరమూర్తి గారిని కలవడం జరిగింది. ఈ క్రమంలో ఆయన కూడా సానుకూలంగా స్పందించి చేస్తామన్నారు. నిరుపేద కుటుంబాలు ఎక్కడైనా సాగు చేసుకున్నా కూడా ఆ సాగు పర్మిషన్లు కూడా మేము అమలు చేస్తామని కూడా చెప్పారు. తర్వాత అసైన్మెంట్ కమిటీలో ఏదైతే పొలిటికల్గా ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అసైన్మెంట్ కమిటీ జరుగుతుంది. ఆ అసైన్మెంట్ కమిటీ జరిగినప్పుడు కూడా పేద వర్గాన్ని గుర్తించి చేస్తామంటున్నారు. పేద వర్గాన్ని గుర్తించి చేస్తే పర్లేదు, రాబోయే దినాల్లో మటుకు పొలిటికల్ విధంగా అధికారపరంగా కూడా చేస్తే మటుకు ఈ ప్రజా ఉద్యమాలను ప్రశ్నించే విధంగా ఉంటాయి. కనుక ఈ స్థానిక ఎంఆర్ఓ గారిని కలవడంలో సీనియర్ నాయకులైనటువంటి వరకుటి కాటమయ్య గారు, తర్వాత నాగేంద్ర గారు, తర్వాత భారతీయ భీమసేన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పామిడి సాకే ఓబీసీ గారు, ఈ ప్రజా సంఘాల ఆధారంలో మేము సమూలంగా వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మాకు పేద వర్గాలకి న్యాయం చేస్తారని భావిస్తున్నాము. అటు లేని పక్షంలో ప్రజా ఉద్యమాలకి నాంది పలుకుతామని చెప్పేసి మేము ఈ మీడియా సమావేశంలో తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.